బంగ్లాదేశ్ ఓవర్ యాక్షన్‌కి భారతదేశం చెక్ పెడుతోంది. వన్ బై వన్ అక్కడ దాని మీద నిషేధాలు నడుస్తున్నాయి. బంగ్లాదేశ్ నుండి ఇప్పటిదాకా ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ మన దేశానికి ఉంటదట. ఇది ఆశ్చర్యపోయే అంశం. మనకే తెలియంది ఇప్పటిదాకా గూడా. ఈశాన్య రాష్ట్రాలకు కావాల్సిన కేబుల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ గూడా బంగ్లాదేశ్ నుండి తీసుకునేవాళ్ళట ఇప్పటిదాకా. ఇది ఈ మధ్యనే ప్రభుత్వం నోటీస్‌కొచ్చింది. ఇది ఎందుకు అని వాళ్ళందరిని పిలిచి అడిగింది. అడిగితే జియోగ్రాఫికల్‌గా ఆ ఏరియా దగ్గర ఉంటదని తీసుకున్నామండి. ఈశాన్య రాష్ట్రాల ప్రాంతాలు భౌగోళికంగా ఇతర భూభాగాల నుంచి దూరంగా ఉండేటప్పటికి అందుకు సరైన ఇంటర్నెట్ కనెక్టివిటీ సాధించేందుకు బంగ్లాదేశ్ మార్గమే సులభమైంది. అందుకని అక్కడి నుంచి తీసుకున్నామని చెప్పుకొచ్చారు. దాంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. బంగ్లాదేశ్ ద్వారానే 7 ఈశాన్య రాష్ట్రాలకు ఉండేటటువంటి ఇంటర్నెట్ సేవల్ని తీసేయమని చెప్పింది. తక్కువ దూరం, తక్కువ లాటెన్సీతో అందించగలిగేటటువంటిది ఇంకొకటి ఆల్టర్నేటివ్ చూసుకోమని చెప్పింది. గత 10 ఏళ్లుగా ఈ దిశగా మౌలిక సదుపాయాలు పెంచి మన దేశంలోకి మనమే కేబుల్ లైన్లు వేసి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ దేశీయ ఫైబర్ ఉపగ్రహ నెట్వర్క్ల ద్వారా మొత్తం ఈశాన్యానికి ఇంటర్నెట్ అందిస్తోంది. ఆ విధమైన యాక్షన్ని అంటే మన వాళ్ళకి పూర్తి స్థాయి స్వేచ్ఛతో పనిని ప్రభుత్వం ఇచ్చిందనమాట.